తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ హెచ్ఫాస్ట్ టీంలు తనిఖీలు చేస్తున్నాయి. మూసాపేట పరిధిలోని జింకలవాడలో సోదాలు చేపట్టారు. ఎస్పీఆర్ చికెన్ సెంటర్ లో 352 కేజీల కుళ్ళిన చికెన్ ను గుర్తించారు. మురికి కాలువ పక్కన షాప్ ఏర్పాటు చేశారు. ఈగలు దోమలతో అపరిశుభ్ర వాతావరణంలో చికెన్ షాప్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ నుంచి చికెన్ సరఫరా చేస్తున్నారని పోలీసులు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. నగరంలో కల్తీ ఆహార పదార్థాల తయారీ పైన టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే కొత్తగా ఏర్పాటైన హెచ్ఫాస్ట్ టీమ్స్ దృష్టి సారించాయి. గత కొద్ది రోజుల నుంచి ఎక్కడెక్కడైతే కల్తీ ఆహార పదార్థాలు తయారవుతున్నాయో ఆ కేంద్రాలపైన దాడులు చేయడం జరిగింది. తాజాగా మూసాపేట పరిధిలోని జింకలవాడలో ఉన్న ఎస్పీఆర్ చికెన్ సెంటర్ పైన ఈ రైడ్స్ అనేవి చేశారు. దాదాపు 352 కేజీల కుళ్ళిన చికెన్ ను సీజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఆ షాప్ దగ్గర మనం ఉన్నాం. ఒకసారి విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ఈ షాప్ పైనే పోలీసులు రైడ్ చేయడం జరిగింది. ఇక్కడే పెద్ద ఎత్తున దాదాపు 100 కేజీల చికెన్ ను తయారు చేసి హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి షాపులకు ఇక్కడ నుంచి యొక్క యజమానులు ట్రాన్స్పోర్ట్ చేస్తున్న విషయాన్ని ఐడెంటిఫై చేశారు. ఒకసారి ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉందనేది విజువల్ గా ఒకసారి మనం విజువల్స్ లో గమనించి చూసినట్లయితే ఒకసారి చూడొచ్చు. మొత్తం లోపల ముక్కులు మూసుకుపోయేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా దుర్గంధం. ఎక్కడా కూడా కనీసం నీట్నెస్ సంగతి పక్కన పెడితే షాపు మొత్తం చాలా సీక్రెట్ గా లోపల ఒక మురికి కాలువ పక్కన ఏర్పాటు చేసినటువంటి షాప్ ఇది. మొత్తం ఎక్కడికక్కడ ఈగలు దోమలు ఒక చాలా దుర్గంధంతో కూడినటువంటి వాసన వస్తుంది. ఎలా పడితే అలా పాచిపోయినటువంటి వస్తువులన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ వేయింగ్ మిషన్స్ మనకు విజువల్స్ లో మీరు చాలా క్లియర్ గా గమనించవచ్చు. దోమలు మొత్తం షాపు నిండా కూడా ఈగలే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం కల్తీ ఆహార పదార్థాలు అంటే ఇక్కడ నుంచి రకరకాల కుళ్ళిపోయినటువంటి వస్తువులన్నింటిని కూడా తీసుకొచ్చి చూడొచ్చు. మొత్తం చికెన్ కు ఉపయోగించినటువంటి మసాలాలు పొడులు కల్తీ ఆహార పదార్థాలు వీటన్నిటిని కూడా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ ఇక్కడ ఈ దుకాణాన్ని రన్ చేస్తూ ఉన్నారు. దీని మీద పోలీసులు పక్కా సమాచారం అనేది అందుకున్న తర్వాత దాదాపు 352 కిలోల చికెన్ ను సీజ్ చేయడం జరిగింది. వీటితో పాటు మూసాపేటలో ఇక్కడ ఈ ప్రాంతంలో రైడ్స్ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ షాప్ కు సంబంధించి ఇటు ఒకవైపున వెటర్నరీ ఆఫీసర్లు టాస్క్ ఫోర్స్ హెచ్ఫాస్ట్ టీమ్స్ సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ తో ఈ యొక్క కల్తీ చికెన్ తయారు చేస్తున్నటువంటి ఎక్కడైతే చికెన్ ప్రిపేర్ చేస్తున్నటువంటి షాపుల మీద ఈ యొక్క రైడ్ అనేది నిర్వహించారు. ఒకసారి చూస్తే మొత్తం గోడౌన్ అంతా కూడా చాలా కల్తీమయంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లోపల ఇప్పటికే పోలీసులు సీజ్ చేసినటువంటి నేపథ్యంలోనే లోపలంతా తాళాలు వేశారు. అయినప్పటికీ కూడా షాప్ లోపల మనం ఒకసారి చూడొచ్చు. ఎక్కడికక్కడ పాచిపోయినటువంటి వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి. ఏ మాత్రం ఒక నీట్నెస్ అనేది పూర్తిగా గాలి కుదిలేసినటువంటి సందర్భం అనేది మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఒకసారి ఇక్కడ చికెన్ కట్ చేసేటువంటి ఆ ప్రాంతాన్ని ఒకసారి చూడొచ్చు. మొత్తం దీని నిండా కూడా ఈగలు దోమలు మొత్తం పాచిపోయిన విధంగా చాలా మొత్తం దుర్గంధంతో కూడి కనీసం ఇక్కడ ఒక 2 నిమిషాలు ఉండాలంటేనే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. మొత్తం ఇక్కడ నుంచి వ్యర్థ పదార్థాలన్నీ కూడా పోవడానికి ఒక కాలువ లాంటి ఆ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. సో మొత్తం పూర్తిగా ఇంతటి ఇక్కడ కనీసం కొద్దిసేపు కూడా నిలబడలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే మొత్తం భయంకరమైనటువంటి దుర్వాసన అనేది కనిపిస్తోంది. ఇది షాపు లోపల ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఒకసారి ఈ షాపు ఎలా ఎస్టాబ్లిష్ చేశారనేది సరే మీకు ఒకసారి ఇక్కడ విజువల్స్ లో చూపిస్తాను. ఇదంతా కూడా మురికి కాలువ అంటే నాలా పక్కన ఉంది. ఎక్కడ ఉండేటువంటి దుర్వాసన షాపులో వస్తున్నటువంటి దుర్వాసన మొత్తం కలిసి ఎక్కడి నుంచి 100 కేజీల చికెన్ అనేది తయారయ్యి ఎక్కడ ఆర్డర్స్ ను బట్టి వివిధ ఫంక్షన్లకు వివిధ కార్యక్రమాలకు ఇక్కడ నుంచే సరఫరా అనేది అవుతుంటుంది. ప్రజలు ఆ చికెన్ ని తినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి అన్నిటికి సంబంధించి ఇప్పుడే ఈ షాప్ కు సంబంధించిన ఓనర్ కూడా ఇక్కడ వచ్చారు. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ చికెన్ సెంటర్ ని రన్ చేయాల్సి వస్తుంది అనేది కూడా అడుగు తెలుసుకుందాం. క్యాజీ ఉతా स्मेल आ रहे पुलिस वाला आ गए राइड किए क्या बोलते हैं इसका बारे में? कहाँ फ्रेश चिकन था उनको कहाँ है वो थोड़ा था वो फ्रोजन का नहीं पुलिस वाले सीज के फिर आप लोग ఓపెన్ किए మొత్తం అంతా కూడా లోపలంతా మొత్తం బ్యాడ్ స్మెల్ వస్తుంది లోపలంతా ఈగలు ఉన్నాయి చాలా చూడటానికి లోపల కూడా ఉండలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడే మీరు చికెన్ కట్ చేయటం ఇక్కడ నుంచే సప్లై చేయటం చేస్తూ ఉన్నారు ఎట్లా ఇబ్బంది అనిపించట్లేదా మరి ఇదంతా జనాలు తినాలి కదా
జనాలు తినాలి అంటే ఇడే పడుకుంటాం కదా సార్, ఇడే పడుకుంటాము. ఒకసారి మీరు ఒకసారి లోపల చూద్దాం రండి. మీరు లోపల చూద్దాం రండి. ఒకసారి చూద్దాం లోపల. ఇప్పుడు ఓనర్ ని తీసుకొని వెళ్ళి చూసే పరిస్థితి చేద్దాం. ఇక్కడ ఒకసారి కెమెరా ఇటు చూపించు ఒకసారి. మీరు ఇక్కడ చూస్తూనే ఉన్నారు. ఇక్కడ ఇక్కడ ఇది ఇంత ఈగలు కనిపిస్తుంది కదా, ఇంత ఈగలు, ఇంత మొత్తం అంతా ఇంత బ్యాడ్ స్మెల్ వస్తుంది. కనీసం ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడంతా మురికి, అంతా దుర్వాసన, ఈగలు. ఇట్లాంటి పరిస్థితుల్లో చికెన్ తయారు చేసి కుళ్ళిన వస్తువులతో కుళ్ళిన చికెన్ తయారు చేసి మీరు షాపులు మొత్తానికి ఫంక్షన్లకు పంపిస్తున్నారన్న విషయం తెలిసింది. దాని కారణంగానే పోలీసులు రైడ్ చేశారు, ఈ షాపును క్లోజ్ చేశారంటారు. ఏం చెప్తారు సార్ ఇట్లాంటి సిచ్యువేషన్ సంబంధించి మీరు? ఏం సార్ మాకేమున్నాయి సార్, సార్ మాకేమున్నాయి ఏమయ్యా అంటే పంపించలేవు సార్. ఈ ఏం చేస్తారా? కుక్కలకి పంపిస్తున్నాయి, కుక్కలకి అవి చూడ పకోడీకి పంపిస్తున్నా అంతే అంతే, ఇంకా ఏం లేవు, పంపించలేవు. మరి మీరు పంపించే పకోడీకి పంపించినా సరే కుక్కలంటే జంతువులు తింటే అవి అయినా చనిపోతాయి. మీరు పకోడీకి పంపిస్తామని అంటున్నారు. పకోడీ తిన్నా సరే అది జనాలకి అనారోగ్యం అవుతుంది, హాస్పిటల్స్ చనిపోయే అవకాశాలు ఉంటాయి. మరి ఇన్ని వందల కింటాలు పంపించేసి ఆ రకంగా సంపాదించుకోవాలనుకోవటం ఎంతవరకు కరెక్ట్ అసలు? అది ఏమన్నా సార్ మీరే చూడాలి, నాకేం చూసు, మీరే చూడాలి అంటున్నా. మరి పోలీసులు ఏం చెప్పారు? మొత్తం సీజ్ చేసినప్పుడు ఏం చెప్పారు పోలీసులు? షేక్ జైలు అంటున్నా, షేక్ జైలు. అప్పుడు మాల అమ్ముతలేవు, నిన్నే జరిగినాయి కదా. మళ్ళీ ఏం మాల అమ్ముతలేవు. సరే, మీరు పోలీసులు రైడ్ జరిగింది కాబట్టి మాలమ్మట్లేదు, కానీ అంతకంటే ముందు ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు ఇక్కడ? చాలా రోజులు అయింది సార్. ఎన్ని సంవత్సరాలు అవుతుంటది? అయింది 20 సంవత్సరం అయింది. 20 సంవత్సరం, 5-6 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల నుంచి అమ్ముతున్నారు ఇక్కడ? ఇక్కడ కాదు, అక్కడ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 5-6 సంవత్సరం అయింది. 5-6 సంవత్సరాల నుంచి నడుపుతున్నారు. మొత్తం డైలీ ఎన్ని క్వింటాలు పంపిస్తుంటారు మీరు? ఎన్ని క్వింటల్ ఆయా लीवर ये आया ना, लीवर गिजड़ा है మొత్తం. మరి కుళ్ళిపోయిన ఈ చికెన్ అంతా కూడా మీకు ఎక్కడి నుంచి వస్తుంటుంది? అరే సార్ రామరెడ్డి కాడికి వస్తే కుళ్ళిపోయినాయి, ఎక్కడ ఉన్నాయి చూడు, మన అల్టా చెప్పినా కుళ్ళిపోయినాయి. బాగానే ఉంటే పోలీసులు రైడ్ చేసి అది మొత్తం ఎందుకు సీజ్ చేశారు? చెప్తున్నా, ఏం చెప్పాలి ఆయనకి, పెద్దడికి ఏం చెప్పాలి? మొత్తం ఇక్కడ కనీసం చూస్తే ఇక్కడ ఒకసారి చూడండి పరిస్థితి. మొత్తం అంతా ఈగలు, దోమలు, మొత్తం పాచిపోయిన అన్నం. అసలు అక్కడ ఏ మాత్రం ఎక్కడ కూడా మరి అంత ఈగలు అంతా వాళ్తున్నాయి. సో అది ఇక్కడ మనం ఎక్కువసేపు నిలబడి మాట్లాడాలన్నా కూడా పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. సో ఈ రకంగా ఇప్పుడు ఓనరు ఆయన ఏమాత్రం దీని మీద మరొక ఆలోచన అనేది లేకుండా 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఈ షాపుని రన్ చేస్తూ ఉన్నాము. పకోడీ తయారు చేయడం కోసం ఇతర షాపులకి ఎక్కడి నుంచే మేము పంపించడం జరుగుతుంది. సో ఇక ఏం చేయాలి అనే విషయాలకు సంబంధించి ఆ రకమైనటువంటి సమాధానాన్ని ఆయన ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటువంటి ఎంతో మంది అనారోగ్యం పాలయ్యి ఇక్కడ ఇటువంటి వ్యాపారం జరుగుతుందన్న విషయం తెలిసిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు పోలీసులను ఆశ్రయించినప్పుడు ఇది ఈ ఇన్ఫర్మేషన్ టాస్క్ ఫోర్స్ టీమ్ కు, హెచ్ ఫాస్ట్ టీమ్ కు తెలిసినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి సనత్ నగర్ పోలీసులతో కలిసి రైడ్ చేయడం జరిగింది. దాదాపు 350